For any advertisements, contact us 9885272720. ఏమేం కావాలో ఏమేమి కోరుకుంటున్నావో భగవంతుడిని అన్ని సేవలు ఆ సౌభాగ్య సేవలో వచ్చేస్తాయి. అందుకని మనకు ఆ సమయం తక్కువ ఉంది. డిసెంబరు నెలాఖరు లోపు కల్లా అసలు దేవాలయంలో ఎలా చెబితే ఎలా కట్టేస్తున్నారు. ఇంకా పూర్తి అవటం లేదు. మన చండీ హోమానికి కూడా మేము ఇంకా చెప్పటం పూర్తిగానే తెలుగులో కట్టేస్తున్నారు టికెట్లు. అలా వెంకటేశ్వర స్వామి సంవత్సరం దివ్యమైనటువంటి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా చేయించుకుంటాడు మనందరి చేత. కాబట్టి ఎందుకో చెప్పొచ్చారంటే స్వామి ఇక్కడికి వచ్చాడు అంటే కారణం లేకుండా రాడు. అందులో ఉత్తర భాగమే ఈశాన్య భాగం. దేవాలయానికి ఈశాన్యం జగతోస్య వెంకటపతే విష్ణు పరాం ప్రేయసీమని ఆవిడ వక్షస్థలంలో నిత్య నివాసి అయి ఉన్నది. కనుక ఆ నిత్య నివాసి అయి ఉన్నది కనుక ఆయనకి లక్ష్మీదేవి అంటే మహాప్రీతి. ఆయన ఆవిడ కోసం ఎంత దూరమైనా వెళ్ళిపోతాడు. అలా ఇక్కడ కూడా సౌభాగ్య సేవ చాలా గొప్పది. అందుకని సౌభాగ్య సేవ డీటెయిల్స్ అన్నీ కూడా కౌంటర్లో పెడతారు. ఇంకొక వారంలోపు దేవస్థానంలో మన కార్యనిర్వహణాధికారి గారు ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఈశాన్యంలో వచ్చి కూర్చున్నాడు అంటే లక్ష్మీ సంపద కురిపించుకుంటాడు, సేవ చేయించుకుంటాడు. అంతటి ఘనకీర్తి అయినటువంటి వెంకటేశ్వర స్వామికి అందుకోసం ఏమో అని మాకు చిరుమందహాసం కలిగింది. వైకుంఠ ఏకాదశి రోజున ఇలా కూర్చుంటాం అందరం కలిగి. కానీ కార్తీక మాసంలోనే స్వామి సగం వైకుంఠంలో కూర్చున్నట్టు వలె కనిపిస్తున్నాడు అంటే ఆ స్వామికి తగును. ఆయన ఉభయనాంచారులతో కలిపి ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలలో రథసప్తమి కూడా చివరి రోజు వస్తుంది. ఈసారి దానికంటే ముందు రోజు వచ్చింది. మరి ఆ రోజే రథం తీస్తారా అంటే రథసప్తమి ఎప్పుడైతే వస్తుందో ఆ రోజునే రథం బయలుదేరుతుంది. ఎప్పుడైనా మిగతా కార్యక్రమం చివరి రోజు 5వ రోజున పరిసమాప్తి చేసుకుందాం, ఇందులో సందేహం లేదు. అలా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు కూడా అతి సమీపంలో ఉన్నాయి. అందులో ఒక పక్కన అయ్యప్ప స్వామికి భోజనం, ఎక్కడ భోజనం పెడుతూ ఉంటే అన్నశాంతి జరుగుతోందనుకోండి, అక్కడ ఇంతింతై వడ్డుడింతై అన్నట్టుగా పెరిగిపోతూ ఉంటుంది. దేవాలయాలు కానీ అన్నక్షేత్రాలు కానీ ఎక్కువ అన్నదానం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ లక్ష్మీదేవి పరవశిస్తుంది. అందుకని మనకు కూడా ఇక్కడ కార్పొరేటర్ గారు నాన్నే శ్రీనివాస్ గారు వారి ఆధ్వర్యంలో రోజు అయ్యప్ప స్వామికి భోజనం, భక్తులకు కూడా భోజనాన్ని ఏర్పాటు చేస్తూ కైంకర్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వారికి అనేక మంగళాశాసనాలు చేస్తూ స్వామివారి యొక్క ఈ ఉజ్వల సేవా కార్యక్రమాన్ని
ప్రారంభిస్తున్నారు. వెంకటేశం ననాథో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద. ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. పూరదస్తే పదాం భోజయుగ్మ ప్రణామి. ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ. జ్ఞానినా మయా దోషాన్న శేషాన్ విహితాన్ హరే. క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైలాసికామణే. శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామినే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి. నవరత్నగజిత సింహాసనార్థం పుష్పం సమర్పయామి. స్వామికి చక్కగా అర్ఘ్యపాధ్యాలతో, స్వామికి కూడా ఉపచారాలంటే మహాప్రీతి. మనం కనుక ఎవరైనా ఇంటికి వెళ్ళామనుకోండి, రాగానే కాళ్ళు కడుక్కొని లోపలికి ప్రవేశిస్తాం. ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామికి కూడా 16 ఉపచారాలు. అవే షోడశ కళానిధికి షోడశోపచారములు. అలాంటి షోడశ ఉపచారాలు ఇస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ మా గాయని శ్రావణి గారు ఎక్కడున్నారు? దేవతీరాజ్య పద్దావిజయాయ ప్రజాపతి హన్మయంతః అజాయమానా బహుదా విజాయతే. ఇదా పర్యాప్త యోనింబరి చీనాపద విచ్చతే హేమసః. దేవేభ్యో ఆదిపతయో దేవానాం పురోహితః. పూర్వోజో దేవేభ్యో జాతః. నమో రుచాయ బ్రాహ్మయే. రుచం బ్రాహ్మణం జనయంతః దేవాగ్రే తదబ్రువన్నా. దైవం బ్రాహ్మణో విద్యా తస్య దేవాసం వశే. వేదతే లక్ష్మీశ్చ పద్మో అహోరాత్రే పార్శ్వే. అక్షరాణి రూపమనుష్ణో వ్యాప్తం నిష్టం మనిషానాం మనిషానాం సర్వం మనిషానాం. ఓం సత్యం యోరారుణీ మహే గాతుం యక్షాయ గాతుం నిత్యవదే. మార్కండే పుత్రోద్భవస్య నాగవేంద్రనారాయణామదే. సరస్వతీ ఆయురారోగ్యాభివృద్ధ్యర్థం కశ్యప పుత్రోద్భవస్య ప్రమోదనామదేః నాగవేంద్ర ప్రమోదనామదేస్య పాణిగ్రహణాధికారయోగ్యతావరసిద్ధ్యర్థం తేషాం కాశ్యపగోత్రోద్భవస్య సతీష్ కుమార నామదేస్య ధర్మవత్ని లక్ష్మీ ప్రవీణ నామ్నే ఆయురారోగ్యాభివృద్ధ్యర్థం చిరంజీవనే నమః. కూర్చోండి. సమన్విత నామదేస్య నాగసహన్విత నామదేస్య అన్యోన్య దాంపత్య యోగ అధికార అనుగ్రహ ఫలసిద్ధ్యర్థం సకల కార్య దిగ్విజయ ఫలప్రాప్తిరస్తు. సుభాశ్రీనామనే సహ కుటుంబానాం మమ మమ పరివార వర్గాణాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయుష్య ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ జన్మ నక్షత్ర వశాతు నామ నక్షత్ర వశాతు జన్మరాశి జన్మ లగ్న వశాతు ఏ గ్రహాః అరిష్ట స్థానేషు శుభఫల సంప్రాప్తి ఫలసిద్ధ్యర్థం శ్రీ వెంకటేశ్వర స్వామినః దేవాలయ సన్నిధౌ ఉజ్జల సేవ కైంకర్య యోగ్యత సిద్ధ్యర్థం శ్రీ స్వామినే నమః. షోడశ ఉపచార పూజా సమర్పయామి. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శ్యామం పీతలోసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్వాసితాంగం పుణ్యోభేదం పుండరీకాయదాక్షం
విష్ణుం వందే సర్వలోకైకనాథం శంఖచక్రం సగరీతకుండలం సవీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవస్త్రాస్తరసోపికౌస్తవం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుదశ్యామాయుతాక్షామలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం సత్యవామాప్యాం సహితం కృష్ణమాశ్రయే శ్రీ స్వామినే నమః ఉజ్జల సేవా కైంకర్యార్థం రుణబాధా నివృత్త్యర్థం వెంకటేశ్వర దివ్య అష్టోత్తర శతనామ పూజాం కరిష్యే అంతా చెప్పండి. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం లక్ష్మీపతయే నమః. ఓం లక్ష్మీపతయే నమః. ఓం అనామయాయ నమః. ఓం అనామయాయ నమః. ఓం అమృతాంశాయ నమః. ఓం అమృతాంశాయ నమః. ఓం జగద్వంద్యాయ నమః. ఓం జగద్వంద్యాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం ప్రభవే నమః. ఓం శేషాద్రి. ఓం శేషాద్రి నిలయాయ నమః. నిలయాయ నమః. ఓం దేవాయ నమః. ఓం దేవాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం కృష్ణాయ నమః. కృష్ణాయ నమః. ఓం శ్రీహరయే నమః. శ్రీహరయే నమః. ఓం జ్ఞానపంజరాయ నమః. జ్ఞానపంజరాయ నమః. ఓం శ్రీవత్సవక్షసే నమః. ఓం శ్రీవత్సవక్షసే నమః. ఓం సర్వేశాయ నమః. ఓం సర్వేశాయ నమః. ఓం గోపాలాయ నమః. ఓం గోపాలాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం గోపీశ్వరాయ నమః. ఓం గోపీశ్వరాయ నమః. ఓం పరంజ్యోతిషే నమః. ఓం పరంజ్యోతిషే నమః. ఓం వైకుంఠపతయే నమః. ఓం వైకుంఠపతయే నమః. ఓం అవ్యయాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం సుధాతనవే నమః. ఓం సుధాతనవే నమః. ఓం యాదవేంద్రాయ నమః. ఓం యాదవేంద్రాయ నమః. ఓం నిత్యయౌవన. ఓం నిత్యయౌవన రూపవతే నమః. రూపవతే నమః. ఓం చతుర్వేదాత్మకాయ నమః. ఓం చతుర్వేదాత్మకాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం విష్ణవే నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం పద్మినీ ప్రియాయ నమః. ఓం పద్మినీ ప్రియాయ నమః. ఓం ధరాపతయే నమః. ఓం ధరాపతయే నమః. ఓం సురపతయే నమః. ఓం సురపతయే నమః. ఓం నిర్మలాయ నమః. ఓం నిర్మలాయ నమః. ఓం దేవపూజితాయ నమః. ఓం దేవపూజితాయ నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చక్రధరాయ నమః. ఓం చక్రధరాయ నమః. ఓం త్రిధామ్నే నమః. ఓం త్రిధామ్నే నమః. ఓం త్రిగుణాశ్రయాయ నమః. ఓం త్రిగుణాశ్రయాయ నమః. ఓం నిర్వికల్పాయ నమః. ఓం నిర్వికల్పాయ నమః. ఓం నిష్కళంకాయ నమః. ఓం నిష్కళంకాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం నిరాభాసాయ నమః. ఓం నిరాభాసాయ నమః. ఓం నిత్యతృప్తాయ నమః. ఓం నిత్యతృప్తాయ నమః. ఓం నిర్గుణాయ నమః. ఓం నిర్గుణాయ నమః. ఓం నిరుపద్రవాయ నమః. ఓం నిరుపద్రవాయ నమః. ఓం గదాధరాయ నమః. ఓం గదాధరాయ నమః. ఓం శారంగపాణయే నమః. ఓం శారంగపాణయే నమః. ఓం నందకినే నమః. ఓం నందకినే నమః. ఓం శంఖదారకాయ నమః. ఓం శంఖదారకాయ నమః. ఓం అనేకమూర్తయే నమః. ఓం అనేకమూర్తయే నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం కటిహస్తాయ నమః. ఓం కటిహస్తాయ నమః. ఓం వరప్రదాయ నమః. ఓం వరప్రదాయ నమః. ఓం అనేకాత్మనే నమః. ఓం అనేకాత్మనే నమః. ఓం దీనబాంధవే నమః. ఓం దీనబాంధవే నమః. ఓం ఆర్తలోక. ఓం ఆర్తలోక అభయప్రదాయ నమః. అభయప్రదాయ నమః. ఓం ఆకాశరాజ. ఓం ఆకాశరాజ
సంవత్సరాచ వరదాయ నమః వరదాయ నమః ఓం యోగిహృతు ఓం యోగిహృతు పద్మమందిరాయ నమః పద్మమందిరాయ నమః ఓం దామోదరాయ నమః ఓం దామోదరాయ నమః ఓం జగత్పాలాయ నమః జగత్పాలాయ నమః ఓం పాపగ్నాయ నమః ఓం పాపగ్నాయ నమః ఓం భక్తవత్సలాయ నమః భక్తవత్సలాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం శింశుమారాయ నమః ఓం శింశుమారాయ నమః ఓం జటామకుట ఓం జటామకుట శోభితాయ నమః శోభితాయ నమః ఓం శంఖమధ్యోల్ల ఓం శంఖమధ్యోల సన్మధ్య సన్మధ్య కస్తూరి కస్తూరి తిలకోజ్వలాయ నమః తిలకోజ్వలాయ నమః ఓం సచ్చిదానంద ఓం సచ్చిదానంద రూపాయ నమః రూపాయ నమః ఓం జగన్మంగళ ఓం జగన్మంగళ దాయకాయ నమః దాయకాయ నమః ఓం యజ్ఞరూపాయ నమః ఓం యజ్ఞరూపాయ నమః ఓం యజ్ఞభోక్త్రే నమః ఓం యజ్ఞభోక్త్రే నమః ఓం చిన్మయాయ నమః ఓం చిన్మయాయ నమః ఓం పరమేశ్వరాయ నమః ఓం పరమేశ్వరాయ నమః ఓం పరమార్థప్రదాయ నమః ఓం పరమార్థప్రదాయ నమః ఓం శాంతాయ నమః ఓం శాంతాయ నమః ఓం శ్రీమతే నమః ఓం శ్రీమతే నమః ఓం దోర్దండ ఓం దోర్దండ విక్రమాయ నమః విక్రమాయ నమః ఓం పరాత్పరాయ నమః ఓం పరాత్పరాయ నమః ఓం పరస్మై ఓం పరస్మై బ్రహ్మణే నమః బ్రహ్మణే నమః ఓం శ్రీ విభవే నమః విభవే నమః ఓం జగదీశ్వరాయ నమః జగదీశ్వరాయ నమః ఓం శ్రీమన్నారాయణాయ నమః శ్రీమన్నారాయణాయ నమః చెప్పండి శ్రీరామ రామ శ్రీరామ రామ రామేతి రామేతి రమే రామే రమే రామే మనోరమే మనోరమే సహస్రనామ సహస్రనామ తత్తుల్యం తత్తుల్యం రామనామ రామనామ వరాననే వరాననే శ్రీరామ రామ శ్రీరామ రామ రామేతి రామేతి రమే రామే రమే రామే మనోరమే మనోరమే సహస్రనామ సహస్రనామ తత్తుల్యం తత్తుల్యం రామనామ రామనామ వరాననే వరాననే శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామ వరాననే సర్వోపచార పూజాం సమర్పయామి. ఈ జగత్తుకి లక్ష్మీదేవి ఎంత అవసరమో నారాయణమూర్తి కూడా అంతే అవసరం. నారాయణుడు లక్ష్మి లేకపోతే ఒక్క క్షణం ఉండలేడు. అదేంటంటే మరి లక్ష్మీ యాగం అన్నారు, నారాయణమూర్తి కనబట్టలేదే అనుకుంటారేమో. శ్రీ అంటే ఎంత నారాయణమూర్తి. అందుకని రేపటి రోజున మహాలక్ష్మి యాగంలో అసలు యాగం ఎందుకు చేస్తారు, చేస్తే వచ్చేటువంటి ఫలితం, ఈ యజ్ఞంలో మేము కట్టలేకపోయామే అని మాత్రం అనుకుంటారు కట్టనివారు. అంత గొప్పగా ఉంటుంది లక్ష్మీ యాగం అని కట్టమని చెప్పటల్లా. ఈ కట్టాలి అనిపిస్తే మీరు గోత్రనామాలని ఆలయ కౌంటర్లో మీ గోత్రనామా నమోదు చేయించుకోండి. రేపు ఉదయం 8:30 కల్లా వేయించేయాలి దేవస్థానానికి. ఎందుకంటే లక్ష్మీ యాగం ఏ ఏ సమయంలో చేయాలో చెబుతుంది. అందుకని ఆ నక్షత్రము ఆ తిథిద్వయంలో పైకోవాలి పూర్ణాహుతి. విడిగా అయితే ఉండేది కాబట్టి 8:30 కల్లా మీరంతా చూసేవాళ్ళు కూడా రావచ్చు. అంటే చేయించుకునేవాళ్ళు అనుకుంటారేమో. అందరూ రండి, అందరం కలిసి ఇక్కడ దేవాలయంలోనే భోజనం కూడా అమ్మవారి ప్రసాదంగా స్వీకరిద్దాం. అలాగే చూడండి, ఆయన నారాయణమూర్తి కార్యక్రమం అంటే కొంచెం లేట్ అవుతుందేమో కానీ లక్ష్మీ యాగం అంటే చూడండి, అమ్మవారు పూలు వేయించేసుకుంది ఈవో గారిలో దూరి. మా ఈవో గారిలో దూరి ఆయన చేత ఆపరి భక్తుల మనస్సుల్లో దూరి హోమగుండం కట్టేస్తున్నారు. నిజంగా ఎక్కడైనా హోమగుండం అంటే ఏ బేస్తున్న కేకేస్తారు. అలాంటిది మా దేవాలయంలో మల్లయ్య ఆరంభం చేసి వారి పరివారం
ఆ భక్తులు కూడా మేము కూడా చేయమా అని చక్కగా హోమగుండాన్ని కూడా నిర్మితం చేస్తున్నారంటే అమ్మ అనుగ్రహం. అమ్మ ఇందులో నుంచి వచ్చింది, బురదలో నుంచి వచ్చింది, అంటే మట్టి. అలాంటి మట్టితో అలిగితే విశేషమైన ఫలితం ఉంటుంది. ఈ మాట చెప్పారు ఒక కార్యక్రమంలో. చేస్తున్న కార్యక్రమం వదిలిపెట్టేసి మట్టి అలగటానికి వెళ్ళిపోయారు అందరూ. అలా కాకుండా చక్కగా అలికేవారు ఒక పక్కన, భగవంతుని సేవించుకునేవారు మరొక పక్కన, శ్రీచక్రార్చన అంటే ఆ పక్కన అష్టదళ పద్మంలో అలంకారం చేసేవారు, సేవించుకునేటువంటి భక్తులు ఇంతమందితో చేయించుకుంటుంది అమ్మ జగన్మాత. అట్లాంటి మహాలక్ష్మి యాగం ఉదయం 8:30కి ప్రారంభమవుతుంది. కాబట్టి భగవద్భక్తులు ఈ రోజున ఈ ఉజ్జల సేవ చేయించిన కైంకర్య పనులు పూరించిన ప్రతి ఒక్కరికి కూడా అనేక మంగళాశాసనాలు చేస్తూ స్వామి నిర్దేశం చేసుకుంటాడో ఏమో ఒక్కొక్క ప్రదేశం. ఆయన కుదరలేదనుకో ఎప్పుడైనా కళ్యాణ మండపం, అందుకోసమేమో ముందుగానే వచ్చి తెస్తేసుకొని కూర్చున్నాడు ఇక్కడ. అంటే అట్నుంచి వచ్చే ఆదాయం కూడా కావాలి. వడ్డీ కాసులు వాడు కదా, కళ్యాణ మండపం బుక్ అయిందనుకో ఆ డబ్బు పోనివ్వడాయి, ఇంకో సేవకు ఉపయోగపడతాయి అనుకొని ఆయన వచ్చి కూర్చుంటాడు. అట్లా ఎన్ని రకాలుగా వస్తాట స్వామి. అట్లా ఇక్కడ కూడా ఈ పూట ఉజ్జల సేవ పరిసమాప్తి కార్యక్రమం అవబోతోంది. అంతా కూడా భక్తులంతా లేచి నమస్కారం చేసుకోండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, గోవింద నామస్మరణ గోవింద గోవింద, వడ్డీ కోసలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తెప్పించుకోవాలి, ఆయన రప్పించుకుంటాడు. అందుకని పుష్పాలు భక్తులంతా ఏ దేవతనైనా, కనకదుర్గమైనా, సంతోషి మాత అయినా, లలితామాత అయినా, వెంకటేశ్వరుడైనా, గోదా రంగనాథుడైనా ఆ స్వామికి గోదాదేవ్యై నమః గోదాదేవ్యై నమః మమ సకల కార్య సర్వకార్య రుణబాధ విమోచనార్థం దక్షిణ సహిత తాంబూలం సమర్పయామి. పల్లెల్లో ఉదకపానీయం సమర్పయామి. ఈ ఉజ్జల సేవ కట్టేవారు ముందుగా స్వామివారు ఉయ్యాలని ఊపిన తర్వాత భక్తులంతా కూడా ఇలా వచ్చి ఇలా వెళ్ళాలి. ఒక్కొక్క దిక్కు ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. దేవాలయంలో ఎలా వెళ్తావు నీవు? రాగానే దేవుడు చూసుకుంటే నువ్వు ఇలా వెళ్ళాలి, పశ్చిమ వైపు వెళ్ళాలి. మహత్యం వడ్డీ కాసులు వాడు అంటే పెద్దగా అంటారు గోవింద. ఎన్నిసార్లు చూస్తాను ఇది చెబుతా శ్రీనివాస గోవింద అంటే. అట్లా శ్రీవారి ఆలయంలో చక్కగా దివ్యమైనటువంటి లక్ష్మీ చరాభ్యాంగ సాక్షాత్ శ్రీవత్సవక్షసే అష్టశ్రీ కస్తూరి వాసన త్వాచితోరసే కమలాపత కస్తూరి కందమాంగిరవర్గసే లీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే మంగళాశాసన పరీర్మదాచార్య పురోగమైః వెంకటేశాయ విద్మహే కలిగోత్థారాయ ధీమహి శ్రీనివాస ప్రచోదయాత్.
పుష్పాన్ని పాదాల వింద సమర్పయామి. నమస్కరోమి. శిరస్సు వచ్చి నమస్కారం చేసుకొని చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దనం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వేదాంతరే మంగళ నీరాజనం పల్లాండు పల్లాండు పల్లాయిరతాడు పల్లాండు దిండోడు మణిమన్నాం శేవడి శివి దిక్కా హరిలో మోడిని డోడు తిరువిద్యాయిరం పల్లాండు